మిత్రులారా నమస్తే. మహాశక్తివంతమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఇవాళ 156వ శ్లోకము నుండి 160వ శ్లోకం వరకు పారాయణ చేసుకొని భావాలను తెలుసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుదాం. ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠరూపిణి విశృంఖల వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః ముకుందా ముక్తినిలయా మూల విగ్రహరూపిణి భావజ్ఞా భవరోగఘ్ని భవచక్ర ప్రవర్తిని ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఉదారకీర్తిరుద్దామ వైభవ వర్ణరూపిణి జన్మ మృత్యుజరా తప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్ఘుష్టా శాంత్యతీత కళాత్మికా గంభీరా గగనాంతస్థా గర్వితా గానలోలుపా కల్పనారహితా కాష్ఠా కాంతా కాంతార్థ విగ్రహ. మిత్రులారా, భావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాణేశ్వరి ప్రాణములకు నియామకురాలు, ప్రాణములకు అధినాయకురాలు. ప్రాణేశ్వరి ప్రాణములకు ఈశ్వరి. ప్రాణదాత్రి అందరికీ అన్నిటికీ ప్రాణములను ఇచ్చున్నది. మనం పంచప్రాణాలు అంటాం. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. అలా పంచప్రాణాలని వారి వారి జీవులకు కర్మఫలానుసారం జీవితాల్ని బ్రతుకును ఇచ్చేటటువంటి తల్లి. పంచాశత్పీఠరూపిణి. పంచదశత్ అంటే 5 పదులు అంటే 50 పీఠముల రూపముగా ఉన్నటువంటి తల్లి. అలాగే మన దేహములోని షట్చక్రాలలో 50 మాతృకా వర్ణాల రూపంలో నిక్షిప్తమై ఉన్నటువంటి తల్లి. విశృంఖల శృంఖలములు లేనిది, సంఖ్యలలు లేనిది, సకల స్వేచ్ఛ, సర్వస్వతంత్రురాలు. భవ అంటే సంసార బంధనాలని తొలగించగలిగినటువంటి శక్తిమంతురాలు. వివిక్తస్థ వివిక్తము అంటే జనులు లేని ఏకాంత పవిత్ర ప్రదేశము అని. వివిక్తస్థ అంటే ఏకాంతముగా ఉండేటటువంటి పరమేశ్వరి. అన్నిటా ఉంటుంది, అందరిలోనూ ఉంటుంది, అయినా ఏకాంతంగా ఉండేటటువంటి తల్లి స్వరూపం. వీరమాత వీరులకు తల్లి. త్రిమూర్తులు దిక్పాలురకు అందరికీ తల్లి అయినటువంటిది. ఎవరైతే శ్రీచక్రాన్ని ఉపాసిస్తారో అలాంటి ఉపాసకులలో శ్రేష్ఠుల్ని కూడా వీరులు అంటాం. అలాంటి వీరులకు తల్లి. కుమారస్వామి, వినాయకుడు గొప్ప గొప్ప రాక్షసుల్ని నిర్జించినటువంటి వీరులు. అలాంటి వీరులకు తల్లి. వియత్ ప్రసూహు. వియత్ అంటే ఆకాశం. ఆకాశమును ప్రసవించినది, ఆకాశమునకు కారణభూతురాలు, ఆకాశమునకు తల్లి. ముకుంద ముక్తినిచ్చేది. మనకు ముకుందుడు అంటే శ్రీకృష్ణుడు గుర్తొస్తాడు. ముకుందుడు అంటే ముక్తినిచ్చేవాడు కృష్ణుడు. ఇక్కడ ముకుంద ముక్తినిచ్చేటటువంటి తల్లి. ముక్తి నిలయ ముక్తికి నిలయమైనటువంటిది. ముక్తి లేదా మోక్షం అంటాం. ఈ ముక్తులు మనం 5 రకాలుగా సార్షిరూప, సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యాలు అనేటటువంటి ఆ ముక్తుల్ని ప్రసాదించేటటువంటిది, ముక్తులకు నిలయమైనటువంటిది. మూల విగ్రహ రూపిణి. మూల కారణమునకు రూపముగా ఉన్నది. మూల కారణం ఏమిటి అంటే బ్రహ్మ. ఆ బ్రహ్మ యొక్క స్వరూపమే అమ్మవారు. మూలము అంటే
మంత్రం అని కూడా అర్థం. అంటే మంత్రస్వరూపమైనటువంటిది అమ్మవారు. బ్రహ్మ యొక్క సగుణ రూపం అమ్మ. భావజ్ఞ, భావముల వల్ల మాత్రమే తెలియజేయబడినది. ఈ బహిరింద్రియాలకు గోచరము కానట్టిది, కేవలం జ్ఞానము వల్ల భావనల వల్ల మాత్రమే తెలియజేయబడే తల్లి స్వరూపం భావజ్ఞ. భవరోగఘ్ని, భవరోగములను రూపుమాపేది. భవము అంటే సంసారం. ఈ జనన మరణ చక్ర వలయంలో జీవుడు సకల బాధల్ని అనుభవిస్తూ ఉంటే మానసిక శారీరక జబ్బుల్ని తొలగించేటటువంటి తల్లి భవరోగఘ్ని. భవబంధాల నుండి విముక్తిని ప్రసాదించే తల్లి. భవచక్ర ప్రవర్తిని, భావమయమైనటువంటి మహాశక్తి చేత ఈ సంసార చక్రమును ప్రవర్తింపజేసేటటువంటిది. ఛందస్సారా, ఛందస్సు సకల వేదాలు, గాయత్రి, ఉపనిషత్తులు అన్నీ కూడా ఛందోబద్ధమైనవి. మనం కూడా పద్య సాహిత్యంలో ఛందస్సు గురించి చెప్తాం. కాబట్టి ఈ ఛందోబద్ధమైనటువంటి వేదస్వరూపం, గాయత్రీ స్వరూపం, సకల ఉపనిషత్తుల సారం ఛందస్సారా. శాస్త్రసారా, సకల శాస్త్రముల యొక్క సారము. శాస్త్రము అంటే శాసించేది అని. వేదాల ద్వారా, పురాణాల ద్వారా, శాస్త్రాల, ధర్మశాస్త్రాల ద్వారా మనం ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో మనకు ఆ శాస్త్రము రూపంలో శాసింపబడేటటువంటి అమ్మ స్వరూపం. మంత్రసారా, దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం అంటాం. అంటే ఈ సర్వ జగత్తు దైవాధీనం, దేవుడి యొక్క అధీనంలో ఉంది. మంత్రాధీనం తు దైవతం. అలాంటి దేవుడు సకల జగత్తుకు ఆధారమైనటువంటి, సకల జగత్తు తన అధీనంలో ఉంచుకున్న దేవుడు కూడా మంత్రానికి బద్ధుడు, మంత్రానికి అధీనుడు. మరణాత్రాయతే ఇది మంత్ర, మరణము చేయుట వల్ల రక్షించేది మంత్రం. కాబట్టి అలాంటి మంత్రస్వరూపిణి అమ్మవారు. తలోదరి, తలము అంటే అర్థం లోకము అని. చతుర్దశ భువనాలన్నీ తన ఉదరమునందు కలది. తలోదరి. ఇంకొక అర్థం కృషించిన నడుము కలది అని కూడా అర్థం తీసుకుంటాం. ఉదారకీర్తి, ఉదారకీర్తి మహాప్రశస్తమైనటువంటి కీర్తి కలది. ఉత్ ఆర అంటే పైకి వ్యాపించినటువంటి. మనం ఒకసారి మూలాధార చక్రము నుండి సహస్రార చక్రం వరకు అమ్మవారి యొక్క కుండలిని శక్తి ప్రయాణిస్తుంది. అలా ఆ కుండలిని శక్తి యొక్క గమన స్వరూపం ఉదారకీర్తి. ఉద్దామ వైభవ, గొప్ప వైభవము కలిగినటువంటి తల్లి. ఉద్దామ, ఇక్కడ కూడా దామము అంటే పేనిన తాడు అని ఒక అర్థం. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ మూలాధార చక్రములో మనకి ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం పేనిన తాడుగా తీసుకున్నట్లయితే అలాంటి ఆ నాడులలో కూడా ఉన్నటువంటి అమ్మవారి స్వరూపం, ప్రకాశించే స్వరూపం. ఉద్దామ వైభవ. వర్ణరూపిణి, వర్ణము. వర్ణము అంటే ఒకటి రంగు తీసుకుంటాం, ఇంకొకటి చతుర్వర్ణాలు అంటాం. ఆ వర్ణ రూపం. కాబట్టి అట్లాగే అక్షరాలు, అక్షరాలను కూడా మనం వర్ణాలు అంటాం. ఇలాంటి అన్ని వర్ణాలు కలిగినటువంటి రూపమే వర్ణరూపిణి. జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని. జన్మ అంటే జననం, మృత్యు మరణం,
జర అంటే వృద్ధాప్యం, వీటి వల్ల కలిగేటటువంటి వికారముల నుండి ఉపశమనాన్ని, సుఖాన్ని కలగజేసేటటువంటి స్వరూపం. సర్వోపనిషదుద్ఘుష్ట, సర్వ ఉపనిషత్తులు బహుధా ప్రశంసింపబడేటటువంటి ప్రకటితమైన స్వరూపం. సర్వ ఉపనిషత్తుల చేత ఘోషింపబడేటటువంటి అమ్మవారి స్వరూపం. శాంత్యతీత కళాత్మిక, శాంతికి అతీతమైనటువంటి కళాస్వరూపం. గంభీర, సముద్రానికి గంభీర అనేటువంటి ఒక లక్షణంగా చెప్పుకుంటాం. గంభీర లక్షణం. ఈ గంభీరం అంటే మనం తెలుసుకున్న దానికంటే తెలియాల్సిందే ఎక్కువ. సముద్రంలో కేవలం మనకి కెరటాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ సముద్రం అనంతమైనది, గంభీరమైనది. అలాగా అమ్మవారు కూడా గంభీరం. గగనాంతస్థ, గగనమునందు ఉండునది. గర్విత, మరి లోతైన సముద్రము నుంచి, అగాధమైన సముద్రము నుంచి అత్యంత మిన్నైనటువంటి ఆకాశం వరకు విస్తరించినటువంటి ఆ స్వరూపం గర్విత. అంటే ఇక్కడ నిండైనటువంటి, నిండుదనం కలిగిన స్వరూపం, ఆనంద పరవశత్వం కలిగినటువంటి స్వరూపం. గానలోలుప, గానము పట్ల ప్రీతి కలిగినటువంటి స్వరూపం. గానం అనేది పారవస్యాన్ని కలగజేస్తుంది. గానం అనేది పరమాత్ముడిలో లీనం చేస్తుంది. కాబట్టి అలాంటి గానం పట్ల ప్రీతి కలిగిన తల్లి. కల్పనారహిత, కల్పనలు లేనిది, ప్రాపంచిక వాసనలు లేనిది, దుఃఖాన్ని పోగొట్టేది. అమ్మవారు పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే అంటారు శంకరులు. కాబట్టి మనకు ఆ దుఃఖాలన్నీ పోగొట్టేటటువంటి స్వరూపం. కాష్ఠ, కాష్ఠ అంటే 18 రెప్పపాట్ల కాలము, అంటే అత్యంత సూక్ష్మ కాల స్వరూపిణి. ఇంకొకటి ఆకాశ స్వరూపమైనటువంటి పరమశివుడి యొక్క పేరు భీముడు. ఆ భీముడి యొక్క పత్ని కాష్ఠ, దశదిక్కులా వ్యాపించినటువంటి స్వరూపం. కాంత, ఇక్కడ కాంత అంటే కమనీయమైన స్వరూపం. కొన్నిసార్లు అకాంత అని కూడా తీసుకుంటాం. అకాంత, అకము అంటే దుఃఖము, పాపము, అంతము అంటే పాపము నుంచి, దుఃఖము నుంచి దుఃఖాలను తొలగించేటటువంటి తల్లి. కాంతార్థ విగ్రహ, కాంతుని యొక్క శరీర అర్ధభాగము అంటే అర్ధనారీశ్వర స్వరూపము. మిత్రులారా, తర్వాతి నామాల్ని మరో వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. స్వస్తి.